కుక్కల గోలిది. కుక్కల్ని కాపాడాలా లేక తరిమి కొట్టాలా? ఈ ప్రశ్న చాలా కాలంగా వినిపిస్తున్న మాటే. దీనిపై సాక్షాత్తు సుప్రీంకోర్టు కూడా స్పందిస్తోంది. కుక్కల్ని తరలించండిరా బాబు అని చెప్తోంది. అవి జనాలు కరిసేస్తుంటే స్థానిక యంత్రాంగాలు ఏం చేస్తున్నాయని ప్రశ్నిస్తోంది. సుప్రీం ఆర్డర్ ఇచ్చిన ఆదేశాలు అమలు కావటం లేదంటోంది. ఒకవైపు కుక్క కాట్ల బాధితులు, కుక్కల మూలంగా జరిగే యాక్సిడెంట్లు కనిపిస్తుంటే మరోవైపు సునక ప్రేమికులు చేసే వాదనలు కనిపిస్తున్నాయి. ఏది సరైన వాదన? దేని పక్షాన ఉండాలి అనే ప్రశ్నకు అది ఇక్కడ ముఖ్యం. ఇక్కడ మనిషితో పాటుగా సమస్త జీవరాశులకు బతికే హక్కు ఉంది. మనిషి దాన్ని హరించకూడదు, ఇది నిజమే. కానీ అడవుల్లో ఉండే జంతువులు మనుషులకు హానికరంగా కాకుండా ఉండాలి. అలాగే వాటిని మనిషి వేటాడకుండా ఉండాలి. ఇదెంత నిజమో, మనుషుల మధ్య ఉంటూ మనుషులతో విశ్వాసంగా ఉండే జంతువులతో సమస్య వచ్చినప్పుడు వాటిని ఏం చెయ్యాలో కూడా ఓ పద్ధతి ఉండాలి. ఇది కూడా అంతే నిజం. ఎవరికీ చెందని కుక్కలు, ఎవరూ ఆలనా పాలన చూడని సునకాలు బహిరంగ ప్రదేశాల్లో ప్రమాదాలకు కారణమవుతున్నాయి. అంటే దానిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే. ఇళ్లల్లో పెంపుడు కుక్కలతో ఎవ్వరికీ ప్రాబ్లం ఉండదు. కానీ బయట తిరిగే స్ట్రే డాగ్స్ చిన్నపిల్లల ప్రాణాలు తీసేస్తుంటే, వాహనాల ప్రమాదాలకు కారణమైపోతుంటే ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సిందే. ఇదే సుప్రీంకోర్టు చెప్తున్న మాట. కుక్కలపై సుప్రీంకోర్టు కీలక కామెంట్లు చేసింది. వీధి కుక్కలు కరవడం వల్ల మాత్రమే ప్రజలు ప్రాణాలు కోల్పోవడం లేదని, వాటి వల్ల జరుగుతున్న రోడ్డు ప్రమాదాల కారణంగా కూడా చనిపోతున్నారని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. వీధి కుక్కల నియంత్రణకు సంబంధించి తాము ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడంలో స్థానిక సంస్థలు విఫలమవుతున్నాయంటోంది సుప్రీంకోర్టు. వీధి కుక్కల రక్షణపై పెద్ద మొత్తంలో పిటిషన్లు దాఖలవుతుండడంపై అసహనం వ్యక్తం చేసింది. గత ఏడాది నవంబర్ 7న తాము ఇచ్చిన ఆదేశాల్లో పాఠశాలలు, ఆసుపత్రులు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లో వీధి కుక్కలు లేకుండా చూడాలని, వాటిని షెల్టర్లకు తరలించాలని చెప్పామని గుర్తు చేసింది. వీధి కుక్కలపై దాఖలైన పిటిషన్లను జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్వి అంజర్యాల ధర్మాసనం బుధవారం విచారించింది. రోడ్లపై కుక్కలు, ఇతర జంతువులు తిరగకుండా చూడాలి. కేవలం కుక్కల వల్లే కాదు, కొన్ని జంతువులు రోడ్లపై తిరగడం వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. స్థానిక సంస్థలు నిబంధనలు, ఆదేశాలను ఖచ్చితంగా పాటించాలని ధర్మాసనం తెలిపింది. సుప్రీంకోర్టు స్ట్రీట్ డాగ్స్ అంశంపై మరిన్ని ఆసక్తికరమైనటువంటి కామెంట్లు చేసింది. అందరు కుక్కల గురించి ఆలోచిస్తుంటే ఇతర జంతువుల జీవితాల సంగతేంటి? వాటివి ప్రాణాలు కావా అని ఈ కేసులో కుక్కల రక్షణపై వాదించిన సీనియర్ న్యాయవాది కపిల్ సింబాల్ను ప్రశ్నించింది. కుక్కలకు కౌన్సిలింగ్ చేయడం ఒకటే మిగిలిందంటూ సరదాగా వ్యాఖ్యానించింది. మరోపక్క వీధిలో ఉన్న ప్రతి కుక్కను తరలించాలని తాము చెప్పలేదని, గతంలో ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు గురువారం స్పందించింది. కేవలం సంస్థలు, కార్యాలయాల దగ్గర నుంచి మాత్రమే వాటిని తరలించామని పేర్కొంది. జంతువుల జనన నియంత్రణకు సంబంధించిన నిబంధనలపై ప్రధానంగా దృష్టి పెట్టాలని సుప్రీం ధర్మాసనం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సూచించింది. సున్నితమైన ప్రదేశాల్లో భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన న్యాయస్థానం ఆసుపత్రి వార్డుల్లో రోగుల చుట్టూ కుక్కలు సంచరించడానికి అనుమతించాలా అని ప్రశ్నించింది. దేశంలో కుక్కకాటు ఘటనలు ఆందోళనకర రీతిలో పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రజల భద్రత, ఆరోగ్యం తమకు అత్యంత ప్రాధాన్యమని స్పష్టం చేసింది. విద్యాసంస్థలు, బస్, రైల్వే స్టేషన్లు, క్రీడా సముదాయాలు, ఆసుపత్రులు తదితర జనసమర్థన బహిరంగ ప్రదేశాల్లో వీధి కుక్కలు సంచరించకుండా చేయాలని గతంలోనే ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆయా సంస్థల ప్రాంగణాల్లోకి ఇవి చొరబడకుండా కంచెలు నిర్మించాలని తెలిపింది.